సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఖరారైన సీఎం 2. ఏప్రిల్ 1న కనిలో జరిగే ప్రచార సభకు హాజరు కానున్న కేసీఆర్. డిగ్రీ కళాశాల మైదానాన్ని పరిశీలించి ఓకే చేసిన మంత్రి కొప్పుల, ఎమ్మెల్యేలు. లక్ష 50,000 మందితో కనిలో కేసీఆర్ సభను నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నాం. పార్లమెంటు ఎన్నికల్లో వార్ వన్ సైడే. ఫేస్ టు ఫేస్ లో రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఉద్ఘాటన. ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కనిలో వైభవంగా జరిగిన సామూహిక కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్. సంజీవరెడ్డి సహకారంతో ఎన్టీపీసీలోని కాంట్రాక్టు కార్మికులకు మెరుగైన సదుపాయాలను కల్పిస్తాం. ఐఎన్టీసీ నేషనల్ సెక్రటరీ బాబర్ సలీం పాషా వెల్లడి. వివరాలు చూద్దాం. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ వరుస ప్రచార సభలకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 29 నుండి 6 రోజులు 11 సభలకు హాజరు కానున్నారు గులాబీ బాస్. సోమవారంతో నామినేషన్ల ఘట్టం ముగియనుండగా ఇక ప్రధాన పార్టీలన్నీ ప్రచార పర్వంపై దృష్టి సారించనున్నాయి. ఈ క్రమంలో గులాబీ దళపతి కేసీఆర్ ఈ నెల 29 నుండి ఏప్రిల్ 4 వరకు 13 పార్లమెంటు సెగ్మెంట్లను కవర్ చేసేలా 11 ప్రచార సభలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీన సాయంత్రం 4 గంటలకు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి గోదావరికంలో కేసీఆర్ సభ జరగనున్న ధర్మిలా సభ ఏర్పాట్లకు సంబంధించి మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు కోరకంటి చందర్, బాల్క సుమన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్ నేతకాని తదితరులు ఆదివారం ఉదయం స్థానిక శారదానగర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. సభను జయప్రదం చేసేలా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 1వ తేదీన జరగనున్న కేసీఆర్ బహిరంగ సభకు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సీఎం సభను జయప్రదం చేయడంలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించడంలో సింగరేణి కార్మికులు ప్రధాన భూమికను పోషించాలని విజ్ఞప్తి చేశారు. సందర్భంలో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సమరబేరి మీటింగ్ను గోదావరిఖని పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేసేటువంటి యొక్క మీటింగ్కి 7 నియోజకవర్గాల నుంచి దాదాపుగా 150,000 మంది ప్రజలు వచ్చి హాజరవుతారని మేము భావిస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి గ్రౌండ్తో పాటు ఇతర ఏర్పాట్లన్నీ కూడా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ఇతర సౌకర్యాలన్నీ కూడా మరి ఏర్పాటు చేయడం కోసం ఈరోజు నేను, నాతో పాటు మా గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గారు కూడా కలిసి ఈ యొక్క గ్రౌండ్ను పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ కొన్ని ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని పూర్తి స్థాయిలో మరి సమయం ఉన్నది కాబట్టి ఆ ఏర్పాట్లన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి. అదేవిధంగా సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక సోదరులకు, అదేవిధంగా ఈ ప్రాంత వాసులకు, 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము విన్నవించుకుంటున్నాం. ఈ యొక్క సభను చాలా బ్రహ్మాండంగా సక్సెస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి గత 3 నెలల క్రితమే జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో అఖండమైనటువంటి విజయాన్ని ప్రసాదించినటువంటి ప్రజలు ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా మరి టీఆర్ఎస్ పార్టీని, గౌరవ ముఖ్యమంత్రి గారిని తప్పనిసరిగా మరొకసారి ఆశీర్వదించి 16కు 16 స్థానాలను గెలిపిస్తారనేటువంటి ఆశయంతో మరి టీఆర్ఎస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారు ముందుకు పోవడం జరుగుతూ ఉంది. తదనుగుణంగానే
ప్రజలు కూడా ఆలోచించాలి. సింగరేణి కార్మికులకు సంబంధించిన అనేక సమస్యల పరిష్కారం ఒక్క స్ట్రోక్లో చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే వారు కేసీఆర్ గారని మనం చెప్పుకోవచ్చు. 20 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, కార్మికులకు అనేక సౌకర్యాలు కల్పించడం కావచ్చు, ఏ యూనియన్ అడగకముందే, స్ట్రైకులు చేయకముందే, ఉద్యమాలు జరగకముందే సమస్యలు పరిష్కారం చేసేటువంటి నేచర్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరనంటే కేసీఆర్ గారని మనం ఒక్క మాటలో చెప్పచ్చు. అందుకే కార్మిక వర్గం తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏ విధంగానైతే మరి వాళ్ళు సహకరించారో అదేవిధంగా ప్రభుత్వంలో ఈరోజు ప్రధానమైనటువంటి ఉద్దేశం ఒకటే, తెలంగాణ రాష్ట్రం యొక్క అన్ని రంగాల అభివృద్ధి. దాంట్లో మీ వంతు సహకారం కూడా తప్పకుండా అందించాలి. ఈ ఎన్నికల్లో అఖండ విజయం ప్రసాదించేటువంటి దాంట్లో మీరు ప్రధానమైనటువంటి భాగస్వాములు కావాలని కూడా మా సింగరేణి కార్మిక సోదరులు అన్నదమ్ములందరినీ కూడా మేము కోరుకుంటా ఉన్నాం. మరి 1వ తారీఖు సమావేశాన్ని, బహిరంగ సభను బ్రహ్మాండంగా విజయవంతం చేయాలని కూడా కోరుతాం. ఇంకా ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్, టీఆర్ఎస్ నాయకులు రేణుగుంట్ల ప్రవీణ్, పాతిపల్లి ఎల్లయ్య, మారుతి, దీటి బాలరాజు, చెరుకు బుచ్చిరెడ్డి, తోడేటి శంకర్ గౌడ్, అచ్చవేణు, మెతుకు దేవరాజ్, చిలకలపల్లి శ్రీనివాస్, నూతి తిరుపతి, దుర్గం రాజేష్, మేకల మైసయ్య, బస్వరాజు గంగరాజు, బిక్కినేని నరసింగరావు, బొమ్మంగాని తిరుపతి గౌడ్, ఫే శ్రీనివాస్, ప్రశాంత్, ఉల్లంగుల రమేష్, కళావతి, గొలుసు నాగరాజు, సరోజన, శాంత, అరుణ, విజయ, పిల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా పార్లమెంటు ఎన్నికల్లో వార్ వన్ సైడ్గా టీఆర్ఎస్ వైపే ఉంటుందని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. ఏప్రిల్ 1న కన్నిలో జరగనున్న కేసీఆర్ ప్రచార సభకు 7 నియోజకవర్గాల నుండి 1,50,000 మంది ప్రజలను తరలించేలా సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్న ఎమ్మెల్యే కోరకంటితో మా కరెస్పాండెంట్ పూదర్ కుమార్ ఫేస్ టు ఫేస్. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల వ్యవహారంతో పాటు సీఎం కేసీఆర్ టూర్పై మనతో మాట్లాడేందుకు రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, జరగబోయే పార్లమెంట్ ఎన్నికల పట్ల మీకున్న అంచనా ఏంటి? పార్లమెంట్ ఎన్నికలలో వార్ వన్ సైడే. అసలు వేరే ప్రత్యర్థికి డిపాజిట్స్ వస్తాయని అయితే మేమైతే అనుకుంటలేం. ఎందుకు అనంటే తెలంగాణ ప్రభుత్వం చాలా గొప్పగా 5 ఏళ్ల కాలం పరిపాలిస్తున్నటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వ సహకారం ఇస్తలేదు అనేది ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది. పార్లమెంటు సభ్యులందరూ కూడా మన వాళ్ళు ఉంటేనే ఇక్కడ కావాల్సినటువంటి నిధులను కానీ అభివృద్ధి కార్యక్రమాలను కానీ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, ఒత్తిడి చేయవచ్చు. అందరూ కూడా ఎంపీ అభ్యర్థులు మన వాళ్ళే ఉండేది ఉంటే బాగుంటుంది అనేది ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వేరే పార్టీలకు జాతీయ పార్టీలుగా చెప్పుకునేటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళకు ఓటు వేయడానికి ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రధానంగా పోటీదారులు ఏ పార్టీగా గుర్తించే అవకాశాలు ఉన్నాయంటారు? ఎలక్షన్లకు పోయినాక పోటీదారులు ఎవరో అనేది తెలుసు, కానీ మాకు అసలు పోటీదారులుగా మేము ఎవరిని కూడా అంచనా వేస్తలేం. ఎందుకు అనంటే గత 60 ఏళ్ళ పరిపాలనలో ఈ యొక్క పార్టీలు ప్రజలను వంచినాయి, మోసం చేసినాయి. కనీసం బంగారు తెలంగాణ సాధన కోసం జరుగుతున్నటువంటి ఒక మహాయజ్ఞంలో కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నానికి అడుగడుగున ఆటంకాలు. జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కానీ, అటు బీజేపీ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభం చేసుకొని 90,000 కోట్లతోని ఈ ప్రాంతాన్ని అంతా కూడా సస్యశ్యామలం చేయాలని రివర్స్ పంపింగ్ ద్వారా చేస్తున్నటువంటి ఒక భగీరథ ప్రయత్నానికి అడుగడుగున ఆటంకం చేయడమే కాకుండా జాతీయ హోదా ఇవ్వాలని చెప్తే కనీసం స్పందన లేనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి పార్టీలు కాబట్టి ప్రజలు ఈసారి ఆ పార్టీలను 100కు 200% తిరస్కరించబోతున్నారు. సీఎం కేసీఆర్ టూర్కు సంబంధించి రామగుండంలో ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు? చాలా గొప్పగా ఇక్కడి ప్రజలందరూ కూడా అపూర్వమైనటువంటి స్పందన ఉన్నది కాబట్టి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే కేసీఆర్ గారు గతంలో ఇక్కడ సింగరేణి సింహగర్జన పెట్టినటువంటి సందర్భాన్ని మళ్ళీ ఒకసారి తెలియజెప్పేటువంటి విధంగా ఇక్కడ 1,50,000 మందితోని పెద్ద ఎత్తున సభకు సమీకరణాలన్నింటిని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ని ఈరోజు ప్రత్యక్షంగా పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ డేటు మనకు 1వ తారీఖు నాడు సాయంత్రం 3 గంటలకు సభ ఉండబోతూ ఉన్నది. రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచెల్లే 50,000 మందిని తరలించేటువంటి కార్యక్రమాన్ని మేము కార్యాచరణ తీసుకున్నాం. అట్లాగే మిగతా 6 నియోజకవర్గాల నుంచి వెళ్ళి
కూడా ఏర్పాట్లు చేసుకోబోతున్నాం కాబట్టి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతమవుతుంది. ఎందుకు అనంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి వస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా ఘన స్వాగతం చెప్పడానికి, ప్రజలందరూ కూడా తనకు ఈ యొక్క మద్దతు ఇవ్వడానికి అందరూ కూడా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కార్మికులు, ఇక్కడ వ్యాపారవేత్తలు, యువకులు, అన్ని కాంట్రాక్ట్ కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు ఇలా ఒకతాటిపైకి వచ్చినారు కాబట్టి పెద్ద ఎత్తున సభ విజయవంతం అవుతుందనేది మేము అంచనా వేస్తున్నాం. థ్యాంక్ యూ. పార్లమెంటు ఎన్నికల్లో వార్ వన్ సైడే ఉంటుందని, ఖచ్చితంగా అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏప్రిల్ 1వ తేదీన జరగబోయే కేసీఆర్ సభ కోసం 150,000 మందిని సమీకరించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్, గోదావరికని. ఇదిలా ఉండగా ప్రభుత్వ దవాఖానాల్లో నిలిచిపోయిన 104 వాహనాలను తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేయాలని కోరుతూ పలువురు తెలంగాణ ఉద్యమకారులు ఎమ్మెల్యే కోరకంటి చందర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిట్టవేణి ప్రశాంత్ ముదిరా, సాగంటి శంకర్, ముక్కెర మొగిలి, గొలుసు నాగరాజు, బొజ్జల మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక వివాహ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. 3 ఏళ్ల నుండి ఆదర్శ దంపతులందరికీ పుస్తెలు, మట్టెలు ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందిస్తూ ఆ దంపతులను పట్టుబట్టలతో ఒకటి చేస్తున్నారు. 3వసారిగా ఆదివారం కని కోదండ రామాలయంలో వేద బ్రాహ్మణ పురోహితుల మంత్రోచ్చరణల మధ్య జరిగిన సామూహిక వివాహ కళ్యాణ మహోత్సవంలో తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కుప్పల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొనగా కార్యక్రమ నిర్వాహకులు డాక్టరేట్ గ్రహీత పెంట రాజేష్ దంపతులు సామూహిక వివాహ మహోత్సవ వేడుకలను పెద్ద అనంతరం ఎమ్మెల్యే చందర్ సమాజ అభివృద్ధి కోసం ఒక సామాజిక కార్యకర్తగా పెంట రాజేష్ సామూహిక వివాహ మహోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడగా గత 3 ఏళ్ల నుండి ఆసరా ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలపై నిర్వాహకులు పెంట రాజేష్ వెల్లడించారు. ఆత్మీయులైన మంత్రి ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్ సహకారంతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అంగరంగ వైభవంగా ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు నిర్వహించడం జరిగింది. మిత్రులు, మా శ్రేయోభిలాషులు,
సామాజిక కార్యకర్త పెంట రాజేష్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమంలోనే చైతన్యం కలిగినటువంటి ప్రజలే కాకుండా ఈ ప్రాంతంలో సేవా దృక్పథం కలిగి సమాజానికి ఏదో ఒక సేవ చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు చాలామంది ఈ యొక్క ప్రాంతంలో రామగుండం నియోజకవర్గం ఉద్యమాలకు పురిటిగడ్డే కాదు, సేవా సమాజానికి అంకురార్పణ జరిగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం శుభపరిణామం. వీరికి మన పెంటరాజు గారిని ఈ యొక్క సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. గత 3 సంవత్సరాలుగా మొదటి సంవత్సరం 16 జంటలకు, అదేవిధంగా రెండవ సంవత్సరం 10 జంటలకు, ఈ సంవత్సరము 25 జంటలకు మరి మేము సామూహిక వివాహాలు నిర్వహించడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఒక 3 జంటలు ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోకపోవడం వల్ల మరి 21 జంటలకు ఈరోజు అత్యంత ఘనంగా ఈ యొక్క కార్యక్రమాలు గౌరవనీయులు మా పెద్ద అయ్యగారు మధుసూదనాచార్యులు గారి నేతృత్వంలో మరి హిందూ సంప్రదాయాన్ని ఉనికిపుచ్చుకునే విధంగా మరి ఎలాంటి లోపాలు లేకుండా ఒక ఇంట్లో కూడా ఇంత బ్రహ్మాండంగా చేసుకోలేకుండా ఉన్న ఈ యొక్క పేద ఆదర్శ జంటలకు మరి ఈ ప్రాంతం బ్రహ్మాండంగా మరి సామూహిక వివాహాలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సామూహిక వివాహాలు ఇది 3వసారి నిర్వహించడం. భగవంతుని దయ ఉంటే భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తామని, ఈ కార్యక్రమం ఏదో మొక్కుబడిగా కాకుండా చాలా ఇష్టంగా ఈ యొక్క పెళ్ళిళ్ళు జరిపించడం జరిగింది. మా అయ్యగారుల, అదేవిధంగా నా సోదరులు, అదేవిధంగా ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాకు వెన్నుదన్నుగా ఉన్న నా మిత్రుల సహకారంతో, మరీ ముఖ్యంగా నా కుటుంబ సభ్యులు, నేను ఇంత పెద్ద కార్యక్రమం చేసినా కూడా ఏ రోజు కూడా నన్ను వెనక్కి తగ్గే విధంగా కాకుండా మరి ముందుకు పోయే విధంగా నన్ను ప్రోత్సహిస్తూ ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి మా చిన్ననాటి నుంచి మాకు అన్నగారు, అదేవిధంగా మాకు స్ఫూర్తిదాత అయినటువంటి గౌరవ తెలంగాణ మంత్రివర్యులు, సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పులీశ్వర్ గారి ప్రోద్బల్యంతో, అదేవిధంగా నా ప్రాణ స్నేహితుడు, మిత్రుడు రామగుండం ఎమ్మెల్యే గారు కోరకంటి చందర్ గారి సహకారంతో కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా పూరించడం జరిగింది. ఈ వేడుకల్లో ఆయా పక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా ఏప్రిల్ 7న కనిలో ఆటో సైరన్ పేరిట బహిరంగ సభను నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నారు ఆటో కార్మిక సంఘం నాయకులు. ఈ నేపథ్యంలో ఆదివారం కనిలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు బాల్కసుమన్, కోరకంటి చందర్లకు ఆహ్వాన పత్రాలు అందజేశారు. అనంతరం ఆటో కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మంద రవికుమార్ మాట్లాడుతూ పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల సదస్సును ఏప్రిల్ 7న మధ్యాహ్నం 3 గంటలకు కనిలోని అంబేద్కర్ భవన్ ప్రాంగణంలో గల ఖాళీ స్థలంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆటో కార్మిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపే దిశగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆటో కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై 4 లక్షల మంది ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో క్రమంగా మంత్రి గారిని, కొప్పులీశ్వర్ మంత్రి గారిని కలవడం జరిగింది. వారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మరి వారు ఆటో కార్మికుల సమస్యల మీద సానుకూలంగా స్పందించారు. తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పారు. వారికి ధన్యవాదాలు. అదే సమయంలో ఆటో కార్మికుల ప్రధాన సమస్య ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ ఈరోజు 9,000 ఇన్సూరెన్స్ ఉన్నది. ఆ ఇన్సూరెన్స్ను కట్టలేని క్రమంలో ఆటో కార్మికులు ఉన్నారు. ఇన్సూరెన్స్ కట్టకుంటే మిగతా పేపర్లు కూడా చేస్తలేరు. కాబట్టి దయచేసి ఇన్సూరెన్స్ ప్రధాన సమస్యగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. అదే సమయంలో ఆటో కార్మికుడు 50 ఏళ్ళ తర్వాత డ్యూటీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి
ఎంప్లాయీలకు ఏ విధంగా అయితే పెన్షన్ ఇస్తున్నారో అదే సమయంలో ఆటో కార్మికులు కూడా 10,000 పెన్షన్ ఇవ్వాలి, గౌరవ పెన్షన్ ఇవ్వాలని మేము ప్రధానంగా 11 డిమాండ్స్తో మంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు, వారికి ధన్యవాదాలు. అదే సమయంలో 7 తారీఖు నాడు గోదావరిఖనిలో భారీ బహిరంగ సభ పెట్టినాం. 4 జిల్లాలు సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల 4 జిల్లాల బహిరంగ సభ గోదావరిఖనిలో పెట్టినాం కాబట్టి దానికి కూడా వారిని ఆహ్వానించడం జరిగింది. వారు ఆ సభకు కూడా వస్తున్నారు, వారికి ధన్యవాదాలు. ఈ సందర్భంగా కూడా ఆటో కార్మికులను సభను విజయవంతం చేయడానికి భారీగా తరలి రావాలని సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో ఆటో కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పల్లె బాపు, శశిభూషణ్, మల్లికార్జున్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆపదలో ఉన్న వారందరినీ ఆదుకునే స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ తెలిపారు. క్యాన్సర్తో బాధపడుతున్న సరోజన వైద్య ఖర్చుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద 3 లక్షల రూపాయల విలువైన ఎల్ఓసి చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. అలాగే బి రమేష్ అనే బాధితునికి మరో 1,60,000 రూపాయలు విలువగల చెక్కును అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ క్యాన్సర్ బారిన పడ్డ కుటుంబాలు ఎదుర్కొనే ప్రతి కష్టం తనకు తెలిసిందేనని, అయితే అందరి కష్టాలను తీర్చి ప్రణాళికలతోనే కేసీఆర్ ప్రభుత్వం ముందుకు పోతుందని ఆయన తెలిపారు. సరోజన తల్లి క్యాన్సర్ బాధతో బాధపడుతుంది. ఇప్పటికే 5-6 లక్షల 8 లక్షల రూపాయల వరకు పెట్టుకొని ఉన్నది. ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి ఒక కుటుంబం. ఇటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటున్నది. క్యాన్సర్ ఇబ్బందితో బాధపడుతున్నటువంటి వాళ్లకు ఒకసారి హాస్పిటల్కు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే మినిమంగా 1,50,000 ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. ఇట్లా నెలకొకసారి పోయి ఈ యొక్క కీమోథెరపీ కానీ ఇతర ట్రీట్మెంట్లు తీసుకోవాలంటే నిరుపేదలైనటువంటి వాళ్ళకందరికీ కూడా సహాయం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే సీఎంఆర్ఎఫ్ తర్వాత బిల్లులు కట్టుకున్న తర్వాత ఆ కట్టినటువంటి బిల్లులను చెల్లించేటువంటి సీఎంఆర్ఎఫ్, అదేవిధంగా బాగా ఇబ్బందులలో ఉండి హాస్పిటల్లో బిల్లులు కట్టుకోలేని పరిస్థితులలో అసలు ట్రీట్మెంట్ తీసుకోలేనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వాళ్లకు లెటర్ ఆఫ్ క్రెడిట్ అని ఎల్ఓసి ద్వారా కూడా మనము ట్రీట్మెంట్లు ఇప్పించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు తల్లికి ఒక 3 లక్షల రూపాయల ఎల్ఓసిని ఇప్పివ్వడం జరిగింది. బసవతారకం హాస్పిటల్కి సంబంధించి వేరే వాళ్ళు ఇస్తలేము, ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తలేమంటే ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి సార్తో అదేవిధంగా సంబంధిత మంత్రితో మాట్లాడి ఈ యొక్క ఎల్ఓసిని తేవడం జరిగింది. ఈరోజు అమ్మకు పర్టిక్యులర్గా ఈ యొక్క లెటర్ ఆఫ్ క్రెడిట్ తీసుకొని వెళ్తే అక్కడ ఉన్నటువంటి ట్రీట్మెంట్, ఇంజెక్షన్ ఖర్చు, మందుల ఖర్చు అంతా కూడా బెడ్ ఖర్చుతో సహా కూడా ఇలా ప్రభుత్వం భరించేటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ ప్రభుత్వం వైద్యపరంగా చేస్తున్నటువంటి సహకారం. ఇటువంటి అవకాశాలను రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. రేపటి ఏ సందర్భం వచ్చినా, ఏ ఎన్నిక వచ్చినా కూడా తప్పకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ పార్టీని, అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. కార్యక్రమంలో జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, తెరాస శ్రేణులు కొంకటి లక్ష్మీనారాయణ, పాతిపల్లి ఎల్లయ్య, పెంట రాజేష్, పిల్లి రమేష్, అచ్చవేణు, నూతి తిరుపతి, దీటి బాలరాజు, బుచ్చిరెడ్డి, ఫేస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఎన్టీపీసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు మరింత మెరుగైన సదుపాయాలను కల్పించేందుకు ఈ నెల 30న కనికి రానున్న ఐఎన్టీసీ జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డితో కృషి చేయనున్నామని మజ్దూర్ యూనియన్ నేత బాబర్ సలీం పాషా తెలిపారు. ఇటీవల రాయ్పూర్లో జరిగిన సమావేశంలో ఐఎన్టీసీ నేషనల్ సెక్రటరీగా ఎన్నికైన బాబర్ను రామగుండం రీజియన్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆత్మీయంగా సన్మానించారు. ఈ సందర్భంగా బాబర్ మాట్లాడుతూ అనేక సంఘాలు తెలిసి తెలియని వ్యక్తిత్వంతో వ్యవహరించడం వల్లనే కాంట్రాక్టు కార్మికులకు సరైన న్యాయం జరగలేదన్నారు. కార్మిక కర్షక లోకానికి ఒక అదృష్టంగా ఉన్న ఐఎన్టీసీ జాతీయ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి సహకారంతో ఈ ఎన్టీపీసీలోని కార్మికులకు సరైన వేతన సవరణ జరిగేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు. అగ్రిమెంట్ అందరినీ కలుపుకపోయే తనంతో అందరు కలిసి ఉంటే కార్మికులకు లాభం జరుగుతుంది అనేటువంటి ఒక వినాదంతో నేను అందరినీ పిలవడం జరిగింది. అందరు వచ్చారు, ఫ్రంట్గా ఏర్పడ్డారు, స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని మీద యాజమాన్యం దఫాల వారీగా చర్చలు జరుపుతూ ఉన్నది. ఈరోజు పరిస్థితి కార్మికులు, కార్మిక సంఘాలు, ఇతరులు కూడా గమనిస్తే ఎన్నడూ లేని విధంగా కార్మికుని కుటుంబం లోపల
అకస్మాత్తుగా చనిపోయినా, యాక్సిడెంట్ ద్వారా చనిపోయినా, బీమారు పడి చనిపోయినా, తనకు తాను ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుని పోయినా ఆ కుటుంబం నుంచే ఒక వ్యక్తిని ఆ స్థానంలో తీసుకోవాలనేటువంటి ఈ యొక్క పెద్ద పనిని ఈరోజు మనం చేసి పెట్టడం జరిగింది. యాజమాన్యం ఒప్పుకున్నది. రెండవది, గత 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు స్కిల్డ్ పని చేస్తున్నప్పటికీ కూడా అన్స్కిల్డ్ వేతనం ఇవ్వడము, సెమీ స్కిల్డ్ చేసిన అన్స్కిల్డ్ వేతనం ఇవ్వడము, సూపర్వైజర్గా పనిచేసిన అన్స్కిల్డ్ వేతనం ఇవ్వడం అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎన్టీపీసీ రామగుండం లోపల జరుగుతున్నటువంటి దాన్ని అరికట్టడం జరిగింది. యాజమాన్యం ముందరకు వచ్చి ఖచ్చితంగా అర్హులైనటువంటి ప్రతి కార్మికునికి ప్రమోషన్ ఇస్తాము అని వారు ఒప్పుకోవడము చాలా సంతోషదాయకము. మరి గత 25 సంవత్సరాలు, 20 సంవత్సరాలకు పై చిలుకు పని చేస్తున్నటువంటి కార్మికులకు కూడా ఎవరికైతే ప్రమోషన్ రాదో వాళ్లకు సర్వీస్ వేటేజ్ రూపకంగా కూడా కొంత డబ్బుని చెల్లించడానికి యాజమాన్యం ముందరకు వచ్చింది. దీంతోపాటు గతంలో కార్మికుడు ఎక్కడ చనిపోయినా ఎవరు అడిగేవాడు లేడు. ఆ కుటుంబానికి ఒక 5,000 రూపాయలు తప్ప వచ్చేదేం లేదు. కార్మికులే కొంత వేసుకొని అది సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఆ డబ్బు 2 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కొత్త విధానంగా కాంట్రాక్టుల యొక్క రిజర్వ్ ఫండ్ నుంచి 3.5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు అంగీకరించారు. కానీ నేను 5 లక్షల రూపాయలు అడుగుతా ఉన్నాను, ఇంకా పెంచాలి. ఈ కార్యక్రమంలో నాయకులు భూమళ్ళ చందర్, బొద్దున రాజేష్, పూసాల శ్రీనివాస్, సత్యనారాయణ, సమ్మయ్య, కదిర శ్రీనివాస్, రంగారెడ్డి రాజేశ్వర్, సత్యనారాయణ, కొండరవి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సర్దార్ భగత్ సింగ్ 88వ వర్ధంతి వేడుకలు గోదావరికంలో ఘనంగా జరిగాయి. భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని సిపిఐ, ఐఎఫ్టియు వేర్వేరుగా పట్టణంలో భారీ కాగడాల ప్రదర్శన చేపట్టారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు, పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అన్న సత్యాన్ని చెప్పిన భగత్ సింగ్ ఆశయాలు వర్ధిల్లాలి అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం వేర్వేరుగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ పరిపాలననే గడగడలాడించిన వీరులు ఉన్న ఈ దేశంలో ఇంకా అవినీతి రాజ్యమేలడం బాధాకరమన్నారు. దేశ ప్రయోజనాల కోసం యావత్ మొత్తం భగత్ సింగ్ ఆశయాల స్ఫూర్తిగా ముందుకు సాగాలని కోరారు. దేశ ప్రజలంతా ఒక అభద్రతా భావంతో నివసిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. దేశ ప్రజల ప్రజాస్వామిక హక్కులను కూడా ఈ మోడీ ప్రభుత్వం హిందూ ఫాసిస్ట్ శక్తులు అణచివేయబడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లోనే కామ్రేడ్ షాహీద్ భగత్ సింగ్ 88వ వర్ధంతి సభను ఈనాడు దేశ ప్రజలంతా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలంతా ప్రతినపడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. హిందూ ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా, హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా, యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ప్రతి ఇంటి నుంచి ఒక సైనికుడు రావాలి. ప్రతి ఇంటి నుంచి సైనికుడు వచ్చి యుద్ధానికి సిద్ధం కావాల్సిందిగా మేము విప్లవకారులుగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఈనాడు గోదావరికంలో ఐఎఫ్టియు, పీవైఎల్, పీడిఎస్యుల ఆధ్వర్యంలో షాహీద్ భగత్ సింగ్ 8వ వర్ధంతి సందర్భంగా కాగడాల ప్రదర్శన కూడా నిర్వహించడం. ఈ సందర్భంగా విప్లవకారులంతా కూడా ఐక్యమై ఈ మోడీ ప్రభుత్వ విధానాల వ్యతిరేకంగా ఐక్యంగా ముందుకు సాగాలని, ముందుకు వెళ్ళి పోరాడాలనేసి ఈ సందర్భంగా పిలుపునిస్తాం. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మడ్డి ఎల్లయ్య, గౌతమ్ గోవర్ధన్, మద్దెల దినేష్, వెల్పుల నారాయణ, కడారి సునీల్, గోష్కమోహన్, రమేష్ కుమార్, ప్రీతం, ప్రమీళాదేవి, ఓదెమ్మ, బలరాం రెడ్డి, ఈశ్వర్, రామచందర్, లెనిన్, శనిగరపు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలోని అనాథలకు ఆశ్రయం ఇస్తూ అన్ని రకాలుగా సేవలను అందిస్తున్న అనాథాశ్రమాలకు మానవతా దృక్పథంతో అందరూ చేయూతనివ్వాలని వేముల నారాయణ అన్నారు. వేముల పరశురాములు 29వ వర్ధంతిని పురస్కరించుకొని రామగుండం పట్టణంలోని తబిత అనాథాశ్రమంలో ఆదివారం ఆశ్రమంలోని వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ పరశురాములు చిన్నతనం నుండే విద్యార్థి ఉద్యమాలలో చురుకైన పాత్రను పోషిస్తూ అంచెలంచెలుగా పీడీఎస్యూలో రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగి కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో తన ఎదుగుదలను ఓర్వలేక హత్యగావించబడ్డారన్నారు. తన స్మృత్యార్థం ఆశ్రమంలోని వారికి తమ వంతు సహాయాన్ని అందించామన్నారు. అనాథలకు నీడనిస్తున్న ఆశ్రమాలకు మానవతావాదులు చేయూతనివ్వాలని కోరారు. ఇదే రోజు పెద్దపేట గ్రామం లోపల మా అన్నగారి వేముల పరశురాములు గారిని కొందరు దుండగులు సింగిల్గా నడిచిపోతా అంటే హత్య చేశారు. వారు అప్పుడు లా చదువుతున్నారు 1990 సంవత్సరం లోపల. ఈరోజు వారు ఉంటే ఒక జడ్జి
ఒక పెద్దంపేటకు మంచి పేరు గల ఒక శక్తివంతుగా తయారవును. వారిని కోల్పోయి మేము దుఃఖసాగరంలో మా కుటుంబం 2 సంవత్సరాల నుంచి మా అన్నయ్యను నెమరవేర్చుకుంటూ ఉంటున్నాము. పేదలకు అన్నదానం కానీ వస్త్రదానం కానీ వారి పేరు మీద చేసుకుంటున్నాం. వారిని మేము నెమరు చేసుకుంటున్నాం. వారి ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమంలో వేముల పరశురాం కుటుంబ సభ్యులు వేముల పృథ్వీ, మాధవరెడ్డి, బండి శ్రీను, టీఆర్ఎస్ నాయకులు బొడ్డుపల్లి శ్రీనివాస్, కొలిపాక మహేందర్, తూల నాగరాజు, ఆరెల్లి సత్యం, ఆశ్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయుడు భగత్ సింగ్ స్ఫూర్తిగా నేటి విద్యార్థి యువత దోపిడీ, అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి కె రాజన్న, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు జూపాక శ్రీనివాసులు అన్నారు. శనివారం అంతర్గా మండలం పెద్దంపేట గ్రామంలో న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల వర్ధంతిని నిర్వహించారు. సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడంతో పాటు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ 71 సంవత్సరాల స్వతంత్ర భారతం అని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు పేదరికం, నిరుద్యోగం, దారిద్ర్యాన్ని రూపుమాపడంలో విఫలం చెందారని, రైతాంగ సమస్యలను, మహిళలు, గిరిజనుల రక్షణ గాలికి వదిలి కులమతాల పేరుతో రెచ్చగొడుతూ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అసమానతలు, దోపిడీ లేని దేశం కోసం మహానీయుల స్ఫూర్తిగా విద్యార్థి యువత ఉద్యమించాలన్నారు. గత వారం రోజులుగా స్మారక క్రీడలు నిర్వహించగా గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఎందుకంటే భగత్ సింగ్ అనేటువంటి వ్యక్తి 24 సంవత్సరాల వయసుకే నవ్వుతూ ఉరికమ్మ ఎక్కాడు. మరి 24 సంవత్సరాల్లో ఇలా మన యువకులు ఏం చేస్తున్నారు? 24 సంవత్సరాలు ఉన్నటువంటి యువకులు ఏం ఆలోచిస్తున్నారు? ఏ పరిస్థితిలో ఈరోజు యువకులు ఉన్నారన్నది ఆ యువకులు ఆలోచించుకోవాలి. భగత్ సింగ్ అనేటువంటి వ్యక్తి ఈ దేశంలో దోపిడీ పోవాలని, ఒక మనిషి ఇంకో మనిషి దోసుకునేటువంటి రాజ్యం రావాలని, ప్రజలందరూ సమానంగా జీవించాలని, పరాయి దేశస్తులు మన దేశంలో పరిపాలించొద్దని, పరాయి దేశంలో ఉన్నటువంటి వస్తువులు మన దేశంలో అమ్మొద్దని పోరాటం చేశాడు. ఎందుకంటే ఆ రోజు బ్రిటిష్ వాడు ఈ భారతదేశంలో దోపిడీ చేస్తుంటే ఆ దోపిడీ సహించలేకపోయాడు. బ్రిటిషుని ఎట్లా ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి, బ్రిటిషుని ఎట్లా ఇక్కడి నుంచి పారతోయాలి, బ్రిటిషుని ఎట్లా ఇక్కడి నుంచి బెదిరించాలని చెప్పి ఆయన కోరుకున్నాడు. అంటే ఎందుకంటే ఆయన 16 సంవత్సరాల క్రితమే ఒక మంచి భావాలు, మంచి సిద్ధాంతాన్ని, మంచి ఆలోచనను కలిగి ఉన్నాడు. ఎందుకు ఆయన 16 సంవత్సరాలు ఎందుకు వచ్చిన ఆలోచన అంటే ఆయన అక్కడ నివసిస్తున్నటువంటి ఒక ప్రాంతంలో జలియన్వాలా బాగ్ అనేటువంటి ఒక గ్రౌండ్ ఉంటుంది, ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో మన లెక్కన ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎట్లా కూర్చున్నామో అక్కడ కూడా కొంతమంది రైతులు న్యూ డెమోక్రసీ నాయకులు తూళ్ల రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేరుగు భాగ్యమ్మ, ఐఎఫ్టియు నాయకులు నరేష్, రమేష్, న్యూ డెమోక్రసీ పీఓడబ్ల్యూపీవైఎల్ నాయకులు ఆడపు శంకర్, కోడిపుంజల భూమేష్, కోడిపుంజల జ్యోతి, రమేష్, రామన్న, చంద్రయ్య, రాధా, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.